జాతిని అవమానించాడు. ఉమ్, నేను అప్పుడు మూవీ ఆర్టిస్ట్లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు, మామూలుగా మెంబర్గా ఉన్నాను అప్పుడు. అప్పుడు వచ్చిన కొత్త హైదరాబాద్. ఉమ్, అందరిని అడిగాను, ఎవడో పట్టించుకోవట్లేదు. ఉమ్, ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా. అంతే. ఐ వాంట్ శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడి లైక్ దట్. ఉమ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం, లేకపోతే ఇంకోటి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. ఉమ్. వచ్చాడు ఇంటికి. పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. ఉమ్, మూవీ ఆర్టిస్ట్కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఉమ్, పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఉమ్. ఏ మాట కమాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు, అక్కడ ఎక్కడో మాల్దీవ్స్లోనే ఎక్కడ ఉన్నాను, ఏంటి శివకృష్ణ అట్లా జరిగి నేను ఉన్నది చెప్పాను. జాతిని అవమానించాడు అండి, పౌరుషం లేదంటే వదిలేద్దాం. ఉమ్, నో నో ఐ వోంట్ ఇవ్వను, యూ ప్లీజ్ గో. బా. ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. ఉమ్, నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది, ఇది ఉమ్, సమస్య లేదు, అంత లీగల్గా ఉంది. ఉమ్, ఏం చేస్తారు, వారం రోజులు అంతే. తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా, అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. ఉమ్, ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్ డూయింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే Hmm. పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఈ ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది. నాకు ఫోన్లో వచ్చింది, చెప్పకూడదు ఇంకా, ఓపెన్ మీరు అడిగారు కాబట్టి, ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు, Hmm. అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్ట, నాకు తెలుసు, నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది? నేను బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? ఆహా. వదిలిపెట్టినండి వాడిని, ఉమ్, తప్పుడు మాటలు మాట్లాడకుండా. కాకపోతే ఇవన్నీ చెప్పుకోకూడదు, అతను అడిగితే చెప్తాడు కదా. మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించుతా, అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరో దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి ఆ బ్యాన్. అది అయిపోయిందండి, అయిపోయింది, గతం పాస్ట్ ఇస్ పాస్ట్. అయితే అంటే గవర్నమెంట్లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్, కరప్షన్ మీద. ఇది ఎంత నాకు, ఇది ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్. అది అంటే సార్ చెప్పండి సారీ అన్నాడు. ఓకే నవ్ యూ కెన్ గో హెడ్ అన్న. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. సార్ నువ్వు ఏదైనా చేసుకోవయ్యా, నువ్వు అసలు ఎవడో, అసలు 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 హిందూ ధర్మాన్ని, హిందూ అంటే ఎవడు, అసలు రాముడు ఏంటి, అసలు ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఋషులు, మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి. గడపకి రంగు పసుపు పుస్తాం క్రిములు రాకుండా, కల్లాపు జల్లిస్తారు. తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు. మాతృదేవో భావ, పితృదేవో భావ, ఆచార్యదేవ, తల్లిదండ్రులు పూజించాలా, తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా, అందరినీ ప్రేమించాలి. అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఇవాళ చెకోస్లోవేకియా, జర్మనీ, రష్యా గిరితే ఎక్కడ చూసినా మీకు హిందూసమే. బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు, ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు. ఒక్కడు మాట్లాడు, ఒకడికి పౌరుషం లేదు. మన అసలు హిందూ అనకూడదు కానీ మనకి పౌరుషాలు లేవు, అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడద్దు, నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది? ఇలా ఇంతమంది కలుస్తేనే కదా ఏదైనా జరిగేది.